అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ధ్యేయం ఏంటి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనం మంచి బిడ్డనే కనాలి. అంటే ఇది మళ్ళీ మళ్ళీ మనం ఒక్కొక్కసారి చెప్పుకోవాల్సొస్తుంది. ఇది అంత అవసరమా? అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే డాక్టర్స్ చెప్పట్లా, ఇంట్లో ఎవరు చెప్పట్లా. ప్రెగ్నెన్సీ వస్తుందంటే హాస్పిటల్ పోవాలి, మందులు వాడాలి, టెస్ట్ చేసుకోవాలి అంతే. 9 మంత్స్ అయిన తర్వాత బేబీ వస్తుంది. అప్పుడు మనం దానికోసం అన్నీ తయారు చేసుకోవాలి అని అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు మనం స్టడీస్లో మన ఎక్స్పీరియన్స్లో మనం తెలుసుకునేది ఏంటంటే ప్రెగ్నెన్సీలోనే మనం మన బిడ్డని తీర్చిదిద్దుకోవాలి. సో దానివల్ల ఉపయోగం ఫస్ట్ మదర్కి. మదర్ బాగా హ్యాపీగా కాన్ఫిడెంట్గా బాగా స్ట్రాంగ్ అయిపోతున్నారు. లేకపోతే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఇంతకు ముందులాగా లేదు. వాళ్ళకి అది అయిపోయింది, న్యూస్లో వీళ్ళకి ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చింది అని ఉన్నప్పుడు మనం ఈజీగా టెన్షన్ అయిపోతున్నాం. నా బేబీకి కూడా అట్లా అయిపోతుందా, నాకు కూడా అట్లా అయిపోతుందా అనేది ఈజీ. మనకి టీవీలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎక్కడైనా రిపీట్ చేసి చూసి మనల్ని అట్లా బ్రెయిన్ వాష్ చేసి పెట్టేస్తున్నారు. అందుకనే మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం, కొంచెం నెగటివిటీ ఉంటే మనసు ఈజీగా అటువైపు వెళ్ళిపోతుంది. అది మన కంట్రోల్లో ఉండట్లా. అట్లా అలవాటు అయిపోయింది థింకింగ్ ప్యాటర్న్. అందుకనే ఇది ఖచ్చితంగా తల్లికి అవసరం ఫస్ట్, తర్వాత బిడ్డకి కూడా. ఎందుకంటే బిడ్డని ఇప్పుడు ఉండేది కొంచెం బంకమట్టి టైప్లో. బంకమట్టిని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం మార్చుకోవచ్చు. అదే కాల్ చేసిన తర్వాత మనం మార్చలేం. బయటకు వచ్చి తర్వాత ఆ బిడ్డ కాన్షియస్ మైండ్ ఎదిగే కొద్దీ అప్పుడు ఆ బిడ్డని మనం మార్చలేం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక 3-4 ఇయర్స్ బిడ్డని కూడా మనం చెప్పిన మాట వినటం లేదు. కానీ ఇప్పుడు మనం అవకాశం మన చేతిలో ఉంది. సో అందుకనే మనం అది కానీ బాగా చేసేస్తే మన బిడ్డ మనం అనుకున్నట్టే ఖచ్చితంగా ఉంటుంది. బిడ్డని పెంచడం పెద్ద విషయం కాదు. అందుకనే మంచి బిడ్డనే కావాలి అంటే మనకు బిడ్డ కోసం మన కష్టమైనా మనం చేసేస్తాం. అందుకనే ఈ విషయం మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. సాయి సంధ్య. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సాయి సంధ్య. నాకు సి సెషన్ మేడం 3 టైమ్స్. ఎస్ మ్యామ్. ఇది 3rd టైం సిజేరియన్ అయింది. ఇప్పుడు డెలివరీ అయ్యి 6th డే. ఫస్ట్ డెలివరీ నేను ఊరి దగ్గర చేయించుకున్నాను మేడం. బేబీ ప్రాబ్లం అని వచ్చింది, చాలా సఫర్ అయ్యాను నేను. సెకండ్ టైం ఇక్కడ మా మామయ్య రెఫర్ చేశారు, ఇక్కడ బాగుంటుంది ట్రీట్మెంటు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, ట్రీట్మెంట్ తీసుకో అనేసి. నేను చాలా సఫర్ అయ్యాను మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీకి. ఇక్కడికి వచ్చాను, ఎలా ఉంటుందో ఏంటో అనేసి నేను చాలా ఫీల్ అయ్యాను మేడం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ రిసీవింగ్ కానీ, ఎక్కువ వెయిట్ చేయనీయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, లోపలికి టెస్టింగ్ బ్లడ్ టెస్ట్ అయిపోవడం, తర్వాత వెయిట్ చూడడం, తర్వాత మెడిటేషన్కి వెళ్ళడం, డైట్కి వెళ్ళడం, ఇలా వెయిట్ చేయకుండా అన్నీ చూపించుకొని అంత ప్రాసెసింగ్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి మేడం. స్టాఫ్ రిసీవింగ్ కానీ మొత్తం అసలు చాలా నచ్చి నాకు ఇక్కడ బాగుంది, ఇక్కడే నేను ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి, మేము బెంగళూరులో ఉంటాం మేడం, ఇక్కడే తీసుకోవాలి ఇంకా ట్రీట్మెంటు అనేసి. అసలు నేను ఫస్ట్ ఎందుకు ఇక్కడ మిస్ అయ్యానా అని చాలా ఫీల్ అయ్యాను మేడం. నేను ఇక్కడ ట్రీట్మెంట్ కానీ, ఇక్కడ మెడిసిన్స్ కానీ, మంచి మెడిసిన్స్ పెట్టడం కానీ నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఇంకా సెకండ్ ఇక్కడ బాబు హ్యాపీ. అసలు నలుగురిలో నా బాబుని చూస్తుంటే ఇంత యాక్టివ్గా ఉన్నాడు. నాకు కొంచెం ఇదిగా ఉంటాను కదా, బాబు చాలా యాక్టివ్, నాకు అసలు ఫుల్ ఆపోజిట్. అసలు చూడు, మీలా కాకుండా మా హస్బెండ్ కూడా చాలా డీసెంట్ మేడం, సైలెంట్గా ఉంటారు. మీ బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు అంటే, టాక్ టు బేబీ చేశాను, పలానా దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, టాక్ టు బేబీ వల్ల నాకు చాలా యూజ్ అయ్యింది అని చెప్పాను మేడం. ఏమనుకున్నావు డాక్టర్ బేబీలో? ఏం చెప్పుకున్నావు? నువ్వు చాలా బాగుంటావు నాన్న, నేను ఇక్కడ ఈ హాస్పిటల్లో నేను చూపించుకుంటున్నాను,
నాకు చాలామంది చెప్పారు మేడం ఇక్కడ చూపించుకోమని. కానీ బెంగుళూరులో ఉంటాం కదా! ఇంక ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళడం కష్టం కదా అని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ కూడా "నువ్వు తీసుకో పర్లేదు. నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉండు. మంచి బేబీని తీసుకుందాము. సెకండ్ టైం సి సెక్షన్ కదా" అనేసి చెప్పారు మేడం తను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ చేసుకున్నాను మేడం. అసలు బాబుని చూసుకుంటుంటే చాలా హ్యాపీ. నేను ఇక్కడ ఫస్ట్ టైం ఎందుకు మిస్ అయ్యానా అని చాలా ఫీల్ అయ్యాను మేడం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకొక బేబీ ఉంటే బాగుంటుంది. నా ప్రాబ్లమ్స్ ఎన్నున్నా కానీ ఇంకొక బేబీని తీసుకుందాము. తర్వాత ఆపరేషన్ చేయించేసుకుందాము అని అనుకున్నాను మేడం. తర్వాత ఇక్కడే ఈ ధైర్యంతోనే ఫస్ట్ సెకండ్ టైం బాబుని తీసుకున్నాను. హెల్దీ బేబీని తీసుకున్నాను. ఫస్ట్ బాబా పాప అనేది తర్వాత అయితే ఫస్ట్ హెల్దీ బేబీని తీసుకున్నానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ ఇంకా థర్డ్ ఇక్కడే కంటిన్యూ. మా హస్బెండ్ కూడా చెప్పేశారు నేను ఇక్కడే తీసుకుంటాను బేబీని నెక్స్ట్ కూడాను అని చెప్పాను. థర్డ్ టైం ఇక్కడ మళ్ళీ ఒక బాబు ఒక పాప. నేను ఫుల్ హ్యాపీ మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. ఇక్కడ రిసీవింగ్ కానీ ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ప్రతిదీ హార్ట్ఫుల్గా ఇస్తారు మేడం. మన అనే ఫీలింగ్తో ఇస్తారు ట్రీట్మెంట్. నాకు అది బాగా నచ్చింది మేడం. చాలా బాగా నచ్చింది. సో థర్డ్ టైం సిజేరియన్ అన్ని చాలా మంది చాలా టెన్షన్ పడ్డాను మేడం. అసలు ఇప్పుడు 2 తీసుకుంటున్నారు కదా, నువ్వు 3కి వెళ్తున్నావు, ఒక బాబు సరిపోడా అని అన్నారు మేడం నాకు చాలా మంది. కానీ ఇంకొక పాప ఉంటే నాకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా, నాకు ఇంకొక బేబీ వస్తుంది, హెల్దీ బేబీ వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉండింది. తర్వాత సరే అనేసి ధైర్యం చేశాను మేడం. కానీ నాకు అసలు థర్డ్ టైము ఇప్పుడు 6th డే మేడం. నాకు అసలు అనిపించలేదు. కంపల్సరీ నార్మల్ ఫస్ట్ కానీ ఇక్కడ కానీ తీసుకుంటే నార్మల్ అయి ఉండేదేమో. తర్వాత సి సెక్షన్ అని ఇంకా అయిపోయింది. హెల్దీ బేబీస్ని తీసుకున్నాను. చాలా హ్యాపీ మేడం. ఇప్పుడు నువ్వు నడవడం ఏం ప్రాబ్లం లేదు మేడం. నేను థర్డ్ టైం అయినా కానీ నాకు అసలు ఏ ప్రాబ్లము లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. నడవడం కానీ ఏమీ లేదు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మనసు సంతోషంగా ఉన్నప్పుడు, మనసు డౌట్ లేకుండా ఉన్నప్పుడు ఇది హీలింగ్ బాగుంటుంది. ఆమె చెప్తే తప్పితే ఆమెకి 3వసారి సర్జరీ జరిగింది 6 డేసే అనేది మనం ఎవరం చేయలేం. అంటే మైండ్ అంతా రిలాక్స్ ఉన్నప్పుడు, ఆ భయం ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు, డౌట్ ఉన్నప్పుడు, అప్పుడు శారీరకంగా అన్నీ బాగున్నప్పటికీ కూడా నడిస్తే ఏమైపోతుందేమో, అది అయిపోతుందేమో, ఇది అయిపోతుందేమో, అట్లా ఉన్నప్పుడే నొప్పులు ఎక్కువ అనిపిస్తుంది. ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో అందుకనే మనం మైండ్ ప్రశాంతంగా పెట్టుకోవడం, మనం ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ దగ్గర మనస్ఫూర్తిగా ఆ కాన్ఫిడెన్స్, ఫెయిత్ అది పెట్టుకునేటట్టు ఇది బాడీ అనేది మనకి ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తుంది. చాలా థ్యాంక్స్ బాబా. థ్యాంక్ యూ.